Hello guys, welcome to CBI. Today we are at బంజారా హిల్స్. మనం బంజారా హిల్స్లో పోలీస్ కమిషనరేట్ ఆపోజిట్లో ఉన్న బిల్డింగ్ అండి. చైతన్య ఫుడ్ కోర్ట్ అనే బిల్డింగ్ కనపడుతుంది కదా, దీంట్లో ప్యాలెస్ హైట్స్ అనే రెస్టారెంట్కి లంచ్కి వచ్చాం. సో లోపలికి వెళ్ళి లంచ్ చేసి మొత్తం డీటెయిల్ రివ్యూ చూద్దాం. సో నాకు ఎంత ఖర్చు అయింది, ఏం తిన్నాను, ఎలా ఉంది, రెస్టారెంట్ ఎలా ఉంది అన్నీ చూద్దాం. సో ఇలా పక్క నుంచి చిన్న వే ఉంటుందండి బ్యాక్ రావడానికి బిల్డింగ్లో. ఇక్కడ వస్తే మీకు ఏఎన్వి అని కనపడుతుంది, ఏఎన్వి రెస్టారెంట్స్ అని. ఇక్కడ గోల్డ్ కలర్లో పెద్ద మనిషి ఉంటాడు. అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే మీకు ఇక్కడ లిఫ్ట్స్ ఉంటాయి. ఆ గోల్డ్ కలర్ బోర్డు కనపడుతుంది కదా, ప్యాలెస్ హైట్స్ సెకండ్ ఫ్లోర్ అని. సో సెకండ్ ఫ్లోర్కి వెళ్ళిపోదాం లిఫ్ట్లో. సో మన సెకండ్ ఫ్లోర్కి రాగానే మీరు చూస్తే ఆ డోరే ప్యాలెస్ డోర్లో ఉంది మీకు. సో మీరు డోర్ ఓపెన్ చేస్తే చూసారా ఎలా ఉందో. లోపల రాగానే అంబియన్స్ చూడండి ఎలా ఉందో అసలు. ప్యాలెస్ హైట్స్ అనే పేరుకి టోటలీ జస్టిఫైడ్ అండి, చాలా బాగుంది. లోపల రాగానే నేనైతే చాలా బాగా ఫీల్ అయ్యాను, చాలా బాగా అనిపించింది. సో సేఫ్టీకి ఇక్కడ ఫైర్ ఎక్స్టింగ్విషర్లు కూడా పెట్టారండి, వెరీ గుడ్. రూల్స్ బాగానే ఫాలో అవుతున్నారు. మహేష్ బాబు గారి రెస్టారెంట్ కదా, మాత్రం ఉంటుందిలేండి. సో మీరు చూడొచ్చు, రెస్టారెంట్ చాలా ప్రీమియం రెస్టారెంట్ అండి, చాలా ప్రీమియంగా ఉంటుంది. చాలా అంటే చాలా కామ్గా, చాలా స్పేషియస్గా, చూడడానికి అయితే చాలా బాగుంది. లిటరల్లీ ప్యాలెస్ లానే ఉంది. చూసారు కదా స్పేసెస్ ఎలా ఉన్నాయో, సీటింగ్ ఏరియా కానీ మొత్తం ఇదంతా. ఇక్కడ లోపల కారిడార్ అండి. సో మీకు టూ సైడ్స్ ఇవేంటంటే ప్రైవేట్ స్పేసెస్ అండి. మీరు ఎవరైనా గ్యాంగ్తో వస్తే కూర్చోవచ్చు. మీకు అండ్ ఆల్కహాల్ కూడా సర్వ్ చేస్తారు ఇక్కడ, బార్ కూడా ఉంది. సో మీరు చూడొచ్చు, బార్ కూడా ఉంది ఇక్కడ. మీరు ఎవరైనా టీమ్ లంచ్ కానీ ఫ్రెండ్స్తో అలా గ్యాంగ్ మొత్తం వచ్చిన మీకు ఇలా ప్రైవేట్గా కొంచెం కూర్చోవడానికి స్పేసెస్ అయితే ఉన్నాయి. సో ఇదంతా డైనింగ్ ఏరియా అండి. డైనింగ్ ఏరియా చాలా ఉంది ఇక్కడ. సో మీరు ఎటు చూసినా సరే మీకు ఒక ప్రీమియం లగ్జరీ ఫీల్ అనేది డెఫినెట్లీ వస్తుందండి. ఎక్కడా కూడా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. అంబియన్స్ మాత్రం, ఇంటీరియర్ మొత్తం చాలా బాగా డిజైన్ చేశారు. దిస్ ఈజ్ ద బెస్ట్ థింగ్. సో టేబుల్స్ అండ్ చైర్స్ అన్నీ అంటే ప్రతి టేబుల్కి మధ్యలో గ్యాప్ అనేది బాగా మెయింటైన్ చేశారండి. మీకు ఆ ప్రైవసీ, ఆ కంఫర్ట్ అనేది మీకు యూ కెన్ ఫీల్ అండి ఇక్కడికి వస్తే మాత్రం డెఫినెట్లీ. సో వన్ థింగ్ ఇక్కడ టర్న్ ఆఫ్ ఏంటంటే అండి, ఇంత రిచ్గా ఉన్న రెస్టారెంట్లో నాకు ఎందుకో కట్లరీ సెట్ అవుతున్నట్లు అనిపించట్లేదండి. మీకు ఎలా అనిపించింది చెప్పండి. ఆ ఫోక్స్ అండ్ ఆ స్పూన్స్ ఏవైతే ఉన్నాయో నాకైతే ఈ వైపుకి మ్యాచ్ కావట్లేదు అనిపిస్తుంది. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్లో చెప్పండి. సో ఓవరాల్ రెస్టారెంట్ అయితే అంబియన్స్ మాత్రం భలే ఉందండి. లోపలికి ఎంటర్ అవడంతోనే ఫస్ట్ ఇంపాక్ట్ అనేది చాలా బాగుంది. సో దిస్ ఈజ్ ప్యాలెస్ హైట్స్ వాళ్ళ సిగ్నేచర్ డిష్ అంట. అది నేను ఒక్కడే వచ్చాను కాబట్టి నేను ఆర్డర్ చేయట్లేదు. దమ్కా ముర్గద్ ఫుల్ కోడ్ వస్తుందంట. సో మనకైతే ఫస్ట్ సూప్ వచ్చేసిందండి. మన సూప్ అయితే చికెన్ మ్యాంచో సూప్. చూడగానే ఇలా ఉంది, నాకెందుకో చాలా థిక్గా అనిపించింది సూపు. అండ్ టేస్ట్ ఓకే అండి, పర్లేదు. నాట్ తోపు, ఓకే. సూపులో తోపు ఏంట్రా అని అనకండి, ఎందుకంటే తోపు సూపులు కూడా ఉంటాయి. సో నాకైతే ఇది ఓకే అండి, ఓకే గుడ్. సో నెక్స్ట్ వచ్చేసండి, వీళ్ళ మంచి ఐటమ్ ఏదన్నా సజెస్ట్ చేయమని వాళ్ళని అడిగాను. వాళ్ళు మా సిగ్నేచర్ డిష్ అని ఇంకొకటి మటన్ ఐటమ్ అండి, మటన్ కాళీ మిర్చ్ అని ఇది సజెస్ట్ చేశారు, తీసుకురమ్మన్నాను. సో మీరు చూడొచ్చు, చూడడానికి అయితే చాలా బాగుంది. మటన్ కాళీ మిర్చ్ ఇస్ నథింగ్ బట్ బ్లాక్ పెప్పర్ మటన్ రోస్ట్ లాంటిదండి. సో తీసుకొచ్చారు విత్ ఆనియన్స్ అండ్ ఆల్. క్యారెట్ని కూడా భలే కట్ చేశారండి, బాగుంది. ఆనియన్స్ అండ్ లెమన్ కూడా ఇచ్చారు మనకి. ద బెస్ట్ థింగ్ ఏంటంటే అండి, మటన్ మాత్రం చూడడానికి చాలా బాగుంది. చూడండి ఎలా ఉందో అసలు, చూడగానే తినాలనిపించేలా ఉంది కదా. నాకు కూడా అలాగే అనిపించిందండి. చాలా అంటే చాలా బాగుంది చూడడానికి, చాలా బాగా కుక్ చేశారు ఎవరో కానీ. చూసారు ఆ పీస్ కూడా ఎంత బాగా కుక్ అయిందో. ఆ పీసులు పట్టుకుంటే చాలా జ్యూసీగా ఉన్నాయి, చాలా టెండర్గా ఉన్నాయి. సూపర్ అంటే సూపర్ అసలు. మటన్ క్వాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్ అండి, ఎక్కడ తగ్గడానికి లేదు. చాలా బాగా చూస్ చేసుకున్నారు మటన్ అయితే, ఎక్కడి నుంచో కానీ చాలా బాగుంది. అసలు ఆ ఫ్యాట్ అది
టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్ అండి. మసాలాస్ అన్నీ సూపర్ కోట్ అయినాయి, ప్రతి పీస్కి కూడా లోపల వరకు ఫ్లేవర్ ఉంది. ఈ డిష్ నెవర్ మిస్ అండి, మటన్ కాళీ మిర్చ్. అండ్ నెక్స్ట్ ఐటమ్ అండి బంజారా కబాబ్ అంట. ఈ బంజారా కబాబ్ కూడా చూడడానికి చాలా బాగుందండి. ఇది కూడా వాళ్ళ స్పెషల్ డిష్ అని చెప్పారు, సో తీసుకురమ్మన్నాం. సో ఈ డిష్ అయితే నేను టేస్ట్ చేశాను. చికెన్ కొంచెం ఎందుకో అంత బాగా కుక్ అయినట్లు అనిపించలేదు. టేస్ట్ వైజ్ ఓకే, బాగానే ఉంది. మటన్ అంత బాగాలేదు కానీ ఇది ఓకే, బాగానే ఉంది. బట్ కొన్ని పీసెస్ ఎందుకో అక్కడక్కడ మీరు చూస్తే డ్రైగా అనిపించింది. కొన్ని బాగానే ఉన్నాయి, కొంత బాగానే ఉంది, కొంచెమేమో డ్రైగాను ఫ్లేవర్ లేకుండా ఉన్నట్లు అనిపించింది. బట్ ఓవరాల్గా అయితే పీస్ ఓకే, బాగానే ఉంది. చికెన్ కూడా డీసెంట్గా, చూసారా కొంచెం డ్రైగా అనిపిస్తుంది కదా మీకు కూడా చూస్తుంటే. సో నెక్స్ట్ ఐటమ్ అండి బిర్యానీలోకి వచ్చేసాం. బిర్యానీ వచ్చేసి మటన్ బిర్యానీ వీళ్ళ స్పెషల్ అన్నారు, సో తీసుకురమ్మన్నాను. బాయిల్డ్ ఎగ్ కూడా ఇచ్చారు, చూసారా 2 ముక్కలు ఒక్కడే ఉన్నాయి కదా, నాకే పెట్టేశారు. సో మటన్ బిర్యానీ అయితే అది తెచ్చినప్పుడు ఒక మంచి అరోమా అండి. బిర్యానీ మన దగ్గరకు వస్తున్నప్పుడు వేడిగా పొగలు కక్కుతూ, మీకు పొగ కనిపిస్తుందని అనుకుంటున్నా, చాలా బాగుంటుంది. మంచి అరోమా. స్పైసెస్ అయితే ఏవో మంచి స్పైసెస్ వాడుతున్నట్టున్నారు. అరోమా మాత్రం చాలా బాగుంది బిర్యానీది. అది చూడండి, ఆ రైస్ చూడండి ఎలా ఉందో, ఆ మసాలా, ఆ కలర్ పర్ఫెక్ట్ అండి. బిర్యానీ అంటే ఎలా తీయాలో అలా తీశారు షెఫ్ ఎవరో కానీ, సూపర్ అసలు. ఆ రైస్, ఆ ఫ్లేవర్ అసలు నెక్స్ట్ లెవెల్ అండి. బిర్యానీ అయితే చూడడానికి అదిరిపోయింది. చూడడానికి అదిరిపోయింది, తినడానికి మాత్రం జస్ట్ యావరేజ్ అండి, అంత గొప్పగా ఏం లేదు. సాలన్ ఇచ్చారండి దీంతో పాటు, ఓకే. అండ్ నెక్స్ట్ రైతా కూడా ఇచ్చారు. మటన్ పీస్ బిర్యానీ ఇది కూడా మంచిగా కుక్ అయింది, ఓకే. బట్ యావరేజ్ బిర్యానీ అండి, అంత తోపు బిర్యానీ ఏం కాదు. హైదరాబాద్లో దీనికంటే తోపు బిర్యానీలు చాలా దొరుకుతాయి. బట్ ఇక్కడ బెస్ట్ థింగ్ ఏంటంటే ఎక్స్పీరియన్స్ అండి. మంచి యాంబియన్స్తో మంచి ఎక్స్పీరియన్స్, మంచి సర్వీస్ అండి. సో ఇలాంటివన్నీ ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే యూ డెఫినెట్లీ కమ్ టు దిస్ రెస్టారెంట్ అండి. సో ఫైనలీ ఆ కుళ్ళిపోయిన నిమ్మకాయలండి నాకున్న బిగ్గెస్ట్ టర్న్ ఆఫ్ ఏంటంటే, ఇక్కడ అంతా బాగానే ఉంది కానీ ఇంత పెద్ద రెస్టారెంట్లో కూడా నిమ్మకాయ ముక్కలు అలాంటి నిమ్మకాయలు ఎందుకు ఇచ్చారో అర్థం కాలే. బిల్లు చూడండి, 2310 రూపాయలు అయింది ఒక్కడికి. సో ఏమేమి తిన్నాను ఏంటో మీరు బిల్లు చూసుకోవచ్చు. కానీ ఇంత కట్టినా సరే డిస్సాటిస్ఫైడ్ అయింది ఎక్కడంటే నిమ్మకాయల దగ్గరే అండి. మీకు కూడా ఇలాంటి బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఉంటే రెస్టారెంట్స్లో కమెంట్స్లో చెప్పండి. అన్నీ బాగానే ఉంటాయి కానీ నిమ్మకాయల దగ్గర ఎందుకు కకృతి పడతారో అర్థం కదండి. ఈ రెస్టారెంట్ అని కాదు, చాలా రెస్టారెంట్స్ గురించి చెప్తున్నాను నేను. తినేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అంబియన్స్ అంతా కొంచెం ఎంజాయ్ చేసి ఆ వెయిటింగ్ ఏరియాలో కాసేపు కూర్చొని కొన్ని పిక్స్ వీడియోస్ తీసుకుని సైలెంట్గా బయటికి వెళ్ళిపోయానండి. నేనైతే డెఫినెట్లీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఎవరికైనా సరే ఈ రెస్టారెంట్ సజెస్ట్ చేస్తా. ఇఫ్ మనీ ఈజ్ నాట్ ఎ ప్రాబ్లమ్, డెఫినెట్లీ విజిట్ దిస్ రెస్టారెంట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.